హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సాయిరాజ్. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు మంచి లవ్ వాట్సాప్ వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్పబోయే ముందు ఒక 5 సెకండ్స్ డెమో అయితే చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. దేవత తనే ఒక దేవత, గాలిలో తనే కదా పరిమళం. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మీరు కూడా మీకు నచ్చిన వాళ్ళ ఫోటో పెట్టుకొని ఇలా సూపర్గా ఎడిట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను మ్యూజిక్ అయితే ప్లే చేయట్లేదు. మ్యూజిక్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ ఇష్యూ అయితే వస్తుంది కాబట్టి మ్యూజిక్ ప్లే చేయట్లేదు. మీరు ఈ వీడియోని మ్యూజిక్తో సహా వినాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ పేజీ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయ్యి ఈ వీడియోని విత్ మ్యూజిక్తో సహా అయితే చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా ఇలా ఎడిట్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గర కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఉండాలి. కైన్మాస్టర్ అప్లికేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు 3 ఆస్పెక్ట్ రేషియోస్ అడుగుతుంది. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. 16:9 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా డైరెక్ట్ గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ పైన క్లిక్ చేయండి. బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని 30 సెకండ్స్ వరకు అయితే ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి రైట్కి ఇచ్చేసి మళ్ళీ ఫస్ట్కి వచ్చేసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్కి వచ్చేసి లేయర్ ఉంది కదా, ఇక్కడ లేయర్ అనే ఆప్షన్ ఉంది కదా, లేయర్ పైన క్లిక్ చేయండి. మీడియా పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో వాడుతున్న టెంప్లెట్ లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఆల్ టెంప్లెట్ లింక్స్ అని ఒక ఫైల్ లింక్ అయితే ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి నేను ఈ వీడియోలో వాడుతున్న టెంప్లెట్ లింక్స్ అని ఫైల్ లింక్స్ అన్నీ కూడా మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడికి ఇలా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కత్తెర సింబల్ పక్కన ఒక బాక్స్ ఉంది కదా, మిడిల్ది స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ అంటారు దానిపైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వైట్ బాక్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఫుల్ స్క్రీన్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. రైట్కి ఇచ్చేసేయండి. రైట్కి ఇచ్చేసిన తర్వాత ఆ టెంప్లెట్కున్న ఆడియోని అయితే ఇక్కడ మ్యూట్లో పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఆ టెంప్లెట్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్పీకర్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆడియోని ఇక్కడ మ్యూట్లో పెట్టి రైట్కి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి. మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత మీరు ఇప్పుడు ఎవరి ఫోటోని అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని అయితే ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో నేను ఎగ్జాంపుల్గా ఒకరి ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడియో ఎంత లెంత్ ఉందో ఆ ఫోటోని కూడా అంత లెంత్ వరకు ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి ఇక్కడ మీకు కిందికి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, బ్లెండింగ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేయండి. అప్లై చేసి రైట్కి ఇచ్చేసేయండి. మళ్ళీ అదే లేయర్ పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్రాపింగ్ అని ఉంటుంది, క్రాపింగ్లోకి వచ్చేసేయండి. మాస్క్ ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ ఫెదర్ అనేది ఇంక్రీజ్ చేయండి ఫ్రెండ్స్. ఒక 35% ఇచ్చేసేయండి. ఇచ్చేసి రైట్కి ఇచ్చేసేయండి. మళ్ళీ అదే ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇలా మీరు కొంచెం జూమింగ్ అయితే చేసుకోండి. సో ఇలా జూమ్ చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి. లేయర్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. మీకు ఒక లవ్ పార్టికల్ టెంప్లెట్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ టెంప్లెట్ అనేది ఒక 10 సెకండ్స్ దగ్గర పెట్టుకొని ఇక్కడ కత్తెర సింబల్ పైన క్లిక్ చేసి ట్రిమ్ టు లెఫ్ట్ ఆఫ్ లేయర్ అని ఉంది కదా, ఫస్ట్ ఆప్షన్, దాన్ని సెలెక్ట్ చేసుకొని రైట్కి ఇచ్చేసేయండి. రైట్కి ఇచ్చేసి ఆ లవ్ పార్టికల్ టెంప్లెట్ని ఇలా నొక్కి పట్టుకొని ఇలా ఫస్ట్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేసి మళ్ళీ ఆ లవ్ పార్టికల్ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని ఆ టెంప్లెట్కున్న ఆడియోని అయితే మ్యూట్లో పెట్టేసేయండి ఫ్రెండ్స్. స్పీకర్ పైన క్లిక్ చేసి ఆడియోని మ్యూట్లో పెట్టేసేయండి. మ్యూట్లో పెట్టేసి మళ్ళీ ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కత్తెర సింబల్ పక్కన స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వైట్ బాక్స్ పైన క్లిక్ చేసి రైట్కి ఇచ్చేసేయండి. మళ్ళీ అదే లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మీకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వెళ్ళండి. బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంది, స్క్రీన్ అప్లై చేసేయండి. అప్లై చేసి రైట్కి ఇచ్చేసేయండి. ఒకసారి ప్లే చేసి అయితే వెరిఫై అయితే చేసుకోండి ఫ్రెండ్స్.
సో లవ్ పార్టికల్స్ ఎఫెక్ట్ అనేది ఇలా యాడ్ అయిపోతుంది అనమాట. యాడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇలా ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి, బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళండి, బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, క్రాపింగ్లోకి వెళ్ళండి. క్రాపింగ్లోకి వెళ్ళి మాస్క్ ఎనేబుల్ చేయండి. ఇక్కడ షేప్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ రౌండ్ సర్కిల్ని సెలెక్ట్ చేసుకొని రైట్కి ఇచ్చేసేయండి. మళ్ళీ అదే బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసి వీడియో ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు అయితే ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మీకు మళ్ళీ క్రాపింగ్ అనే ఆప్షన్ పైన సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఫెదర్ అనేది మొత్తం ఫుల్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఫుల్ ఇచ్చేసి రైట్కి ఇచ్చేసేయండి. ఆ బ్లాక్ కలర్ని అనేది ఇలా సెలెక్ట్ చేసుకొని క్రాపింగ్ పైన మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళండి. క్రాపింగ్లోకి వెళ్ళి బ్లాక్ కలర్ని ఇలా కొద్దిగా ఇలా క్రాపింగ్ అయితే చేసుకోండి. క్రాపింగ్ చేసుకున్న తర్వాత రైట్కి ఇచ్చేసేయండి. రైట్కి ఇచ్చేసి ఆ బ్లాక్ కలర్ని ఇలా కిందికి ఇలా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా జూమ్ చేసుకొని ఇలా కిందికి అయితే సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా కింది స్క్రోల్ చేసి మీకు ఆల్ఫా ఆపోజిట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆల్ఫా ఆపోజిట్ పైన క్లిక్ చేసి ఆ ఒపాసిటీ లెవెల్ అనేది ఒక 60% 55% ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. రైట్కి ఇచ్చేసేయండి. రైట్కి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ లేయర్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేయండి. నేను లిరికల్ టెంప్లెట్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడికి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత సో మళ్ళీ ఇలా కింది స్క్రోల్ చేస్తే క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. క్రాపింగ్లోకి వెళ్ళి మీకు ఆ లిరిక్ టెంప్లెట్కి కింద ఒక వాటర్ మార్క్ అనేది కనిపిస్తుంది కదా, ఆ వాటర్ మార్క్ వెళ్ళిపోయేటట్టు ఇలా కొద్దిగా క్రాప్ చేసుకొని రైట్కి ఇచ్చేసేయండి. రైట్కి ఇచ్చేసి ఆ లేయర్ పైన సెలెక్ట్ చేసుకొని కిందికి స్క్రోల్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అప్లై చేసేయండి ఫ్రెండ్స్. అప్లై చేసి రైట్కి ఇచ్చేసేయండి. మళ్ళీ అదే లేయర్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా తీసుకొచ్చి ఇలా కిందికి అయితే ఇలా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా సెలెక్ట్ చేసుకొని రైట్కి ఇచ్చేసేయండి. రైట్కి ఇచ్చేసి ఒకసారి ప్లే చేసి అయితే వెరిఫై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. అలాగే ఇప్పుడు మనం ఈ వీడియో అయితే క్రియేటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. సో వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ కావాలంటే ఇక్కడ పైన ఆరో సింబల్ కనిపిస్తుంది కదా, ఆరో సింబల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ రిజల్యూషన్ అని ఉంది కదా, 720 పిక్సెల్ పెట్టుకోండి. ఫ్రేమ్ రేట్ 30 ఫ్రేమ్ రేట్ పెట్టుకోండి. మీ ఇష్టం, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఈ 1080 పిక్సెల్ అయినా పెట్టుకోవచ్చు, 720 పిక్సెల్ అయినా పెట్టుకోవచ్చు. నేను 720 పిక్సెల్ పెట్టుకొని ఫ్రేమ్ రేట్ 30 ఫ్రేమ్ రేట్ పెట్టుకొని ఇక్కడ బిట్ రేట్ ఉంది కదా, బిట్ రేట్ అనేది 4 Mbps పెట్టుకోండి. ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. ఎక్స్పోర్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఈ వీడియో అనేది మీకు గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.